బాబా హోల్డ్స్ ద లవర్స్ దామన్. మనమంతా ఏం చెప్పుకుంటున్నాం? మనమందరం బాబా కొంగు పట్టుకున్నాము. కానీ ఇక్కడ రుస్తం ఏం చెప్తున్నాడు? బాబాయే తన ప్రేమికుల కొంగు పట్టుకుంటూ ఉంటాడు అని చెప్తున్నాడు. వెన్ ఓల్డ్ టైమ్ బాబా లవర్స్ హూ హ్యాడ్ బాబాస్ దర్శన్ విజిటెడ్ మెహరాజాద్, ద మండలి వుడ్ ఫీల్ హ్యాపీ బికాస్ ఆఫ్ ది ఓల్డ్ కనెక్షన్స్. బాబాను స్వయంగా దర్శించుకున్న వాళ్ళు, ఆలింగనం చేసుకున్న వాళ్ళు, మెహరాజాద్ వచ్చి స్వయంగా ఆయన్ని కలుసుకున్న వాళ్ళు, లేక ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లోనూ అనేక చోట్ల కలిసిన వాళ్ళు, ఇలా ఒకసారి మెహరాజాద్ వస్తే మండలి వాళ్ళు పొంగిపోతూ ఉంటారు. ఎందుకని? ఆ ఆత్మీయ సంబంధం గుర్తు తెచ్చుకొని వాళ్ళు. అలాగే రాఘవులు గారు చెప్పారు ఒకసారి, బాబా శరీరం ఉన్నంతసేపు మండలి వాళ్ళు, మగవాళ్ళు ముఖ్యంగా, ఎరేచ్ కానీ ఎవరు నిబ్బరంగా ఉన్నారు. వాళ్ళు స్త్రీలు ఏడ్చేవారు. ఆ మొట్టమొదటి బర్త్డే అయింది అంటే 1969 ఫిబ్రవరి 25కి రాఘవులు గారు వెళ్ళారు. ఈయన అలాగా రోడ్డు మీద చూడగానే ఎరుచి పరిగెత్తుకొచ్చి బావురుమని ఏడ్చేశాట ఈయన్ని పట్టుకొని. అంటే అప్పుడు ఆ వెలితి వాళ్ళకి కనిపించింది. ఎందుకని? ఇంతమంది చూసేటప్పటికి ఆ వెలితి మొట్టమొదట ఆ శరీరం ఉండగా కనపడలేదు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి కనిపించింది. ధనపతిరావు నాయుడు గారికి ఉత్తరాలు రాసేవాడు ఎరిచ్. ఇక్కడ ధనపతి గారు చెప్పేవారు ఈ వీక్లీ దీనిలో, నాకు బాగా గుర్తు. అప్పుడు ఆ ఎరిచ్ ఏం రాశాడు? ఇన్నేళ్ల తర్వాత నా కోసము జీవించడము ప్రారంభించాను నేను. అంతా వింతగా ఉంది. ఎందుకని ఉదయం లేవగానే నా పళ్ళు తోమడం గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఈరీచ్. బాబా పళ్ళు, ఆయన బ్రష్, ఆయనకి పేస్టు, ఆయనకి టాయిలెట్కి తీసుకెళ్ళాలి, ఆయనకి రెడీ చేయాలి, ఈ తడిగుడ్లు పెట్టాలి, బట్టలు వేయాలి, షేవ్ చేయాలి, ఇదే ఆలోచన. ఇప్పుడు నా గురించి నేను లేస్తూ ఉన్నాను మంచం వేయించి, నా గురించే రోజు గడుపుతూ ఉన్నాను. ఇది చాలా వింతగా ఉంది అని రాసేవాడు. అందుచేత ఆ పాత మిత్రులను గనక చూస్తే వాళ్లలో ఆప్యాయత పొంగి పొరలుతూ ఉంటుంది. Erich would often introduce such Baba lovers to the pilgrims seated in the Mandali hall and ask that person to narrate his experience. ఇప్పుడు ధనపతిరావు నాయుడు గారు, చాగంటి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎరిచి పక్కన కూర్చోబెట్టుకుని అందరికీ, ఈయన ఎవరో తెలుసా, ఈయన ఫలానా కాకినాడ నుంచి వచ్చారు, ఈయన ఇంటికి బాబా వెళ్ళారు, చెప్పు 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 నీ అనుభవం అంతా చెప్పు అని ఆయనతో మాట్లాడిస్తూ ఉండేవారు. On one occasion, when I was seated around Erich, an old-time Baba lover from Pune happened to be there. నేను ఇరిచ్తో పనిలో ఉన్నాను, అక్కడ మకాం ఉంటూ ఉండగానే పూనా నుంచి పాత తరం బాబా మిత్రుడు, బాబా ప్రేమికుడు వచ్చాడు. అతను మండలి హాల్లో. He was a regular visitor and seen him several occasions before. చాలాసార్లు నేనుండగా కూడా వచ్చాడు. కొంతమంది ఎవ్రీ వీకెండ్ వచ్చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మెహరాజాద్ సెలవు వచ్చిందనుకుంటే మెహరాజాద్ వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటారు, పొద్దున వచ్చి. దగ్గరలో బొంబాయి వాళ్ళకి దగ్గరే కదా. Erich inquired with this man about Madhusudan and how he was doing and whether he was attending the Pune center and interacting with any of the other Baba lovers. రాగానే ఎరిచ్ అడిగాడు, మధుసూదన్ కలిసేవా ఈ మధ్యన? వస్తున్నాడా బాబా సెంటర్కి? బాబా ప్రేమికులు అందరితో కలుస్తున్నాడా, మాట్లాడుతున్నాడా మామూలుగా అని అడిగాడు. ద పర్సన్స్ రిప్లై సర్ప్రైజ్డ్ మీ. వాడు చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయాను నేను. మధుసూదన్ ఎవరమ్మా? మహాగాయకుడు, పెద్ద గొప్ప కవి కూడా. మనం బాబా పాటల్లో ఉత్తర దేశాల్లో ఆయన పాటలే ఎక్కువగా పాడుతూ ఉంటారు. అతను ఏం చెప్పాడో సమాధానం ఆశ్చర్యపోయాను నేను. ఈ సెట్ టు ఎరిచ్, నో, రావటం లేదు సెంటర్కి, ఎవరితో మాట్లాడటం లేదు, బాబా సమావేశాలకి అస్సలు అటెండ్ కావటం లేదు. స్టిల్ డస్ నాట్ అటెండ్ ది సెంటర్, ఇప్పటికి కూడా అతను రావటం లేదు. అండ్ నెయిదర్ డస్ హి టాక్ టు ఎనీ ఆఫ్ ది అదర్ పూణే బాబా లవర్స్. పూణేకి చెందిన బాబా లవర్స్ ఎవరితో మాట్లాడటం లేదు కూడా. ఎరిచ్ ఇంక్వైర్డ్ ఇఫ్ ఎనీ బాబా లవర్ హ్యాడ్ మేడ్ ది ఎఫర్ట్ టు గో టు హిజ్ హౌస్ అండ్ టాక్ టు హిమ్ ఎనీ టైమ్. పోనీ బాబా ప్రేమికులు ఎవరైనా సెంటర్లో వాళ్ళు వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి ఏమయ్యా రావయ్యా సెంటర్కి రా అని ప్రయత్నం చేశారా అని అడిగాడు. ద బాబా లవర్స్ రిప్లై స్టార్టిల్డ్ మీ. అతను చెప్పిన సమాధానం ఇంకా ఆశ్చర్యం కలిగించింది నాకు. హీ సెడ్, ఎస్, ఐ మై సెల్ఫ్ వెంట్ టు హిజ్ హౌస్. నేనే స్వయంగా మధుసూదన్ ఇంటికి వెళ్ళాను. అండ్ ఆల్దో హీ డిడ్ అలౌ మీ ఇన్, లోపలికి రమ్మన్నాడు నన్ను.
హీ డిడ్ నాట్ వాంట్ మీ టు టాక్ అబౌట్ మేర్ బాబా ఆర్ పూణే బాబాల వర్డ్స్. బాబా గురించి మాట్లాడకు, పూనా బాబా ప్రేమికుల గురించి అసలు మాట్లాడకు నేను మొదలెట్టబోతూ ఉంటే. ఇన్ఫ్యాక్ట్ దేర్ వాజ్ నాట్ ఎ సింగిల్ ఫోటో బాబా ఇన్ హిజ్ హౌస్. బాబా ఫోటోలు కూడా తీసేసాడు అతని ఇంట్లో, ఒక్క ఫోటో కూడా లేదు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ హీ ఈవెన్ రిక్వెస్టెడ్ మీ టు జెంట్లీ లీవ్. ఒక 10 నిమిషాలు అయ్యాక ఇంక నువ్వు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతావా అని నేను అడిగాను. ఫర్ హీ వాంటెడ్ టు బి ఎలోన్. ఎందుకని నాకు ఒక్కడనే ఉండాలని ఉంది, నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉంటాను అన్నాడు. యాజ్ హిరీచ్ వాజ్ టాకింగ్ ఇన్ ఎ వెర్నాక్యులర్ విత్ ఎ పర్సన్, ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఈవెన్ దో సమ్ అదర్ పిలిగ్రిమ్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్. బాబాకి రిచ్కి ఒక అండర్స్టాండింగ్ ఉండేది. మనం పాత దీనిలోకి వెళితే అక్కడ ఎవరు అర్థం చేసుకోకూడదు, కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలి అంటే పర్షియన్లోకి మారిపోయేవాడు బాబా. సౌజీని కూడా అలాగే చెప్తూ ఉండేవారట. ఇరిచ్ కూడా పర్షియన్లోనే సమాధానం చెప్తూ ఉండేవారు. వీళ్ళంతా పార్సీలే కదా, వెర్నాక్యులర్ అంటే అది. సో అది మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు ఫుల్గా వచ్చు కదా ఇది ఇరిచ్ చెప్పేది. ఇరిచ్ అతను ఏం అడుగుతున్నాడు, అతను ఇరిచ్ ఏం చెప్తున్నాడు నాకు వచ్చి, ఇతను పార్సీ వాడే. కానీ అక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి తెలియదు, మళ్ళీ అటు వాళ్ళు ఉండి ఉంటారు అక్కడ. ఇరిచ్ చకిల్ సారీ I could not believe my ears and thought that I did not understand it correctly. నేను బొరగోక్కున్నాను, ఇదేంటిది ఇలా చెప్తున్నాడు, నాకేమన్నా అర్థం కాలేదా లేదా నేనేమన్నా పొరపాటు అర్థం చేసుకున్నానా, ఏదో కొంచెం భాష మార్చి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదేమో అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను నేను. షూర్లీ దే కుడ్ నాట్ బి టాకింగ్ అబౌట్ మధుసూదన్ గురించి కాదేమో వీళ్ళు మాట్లాడుకునేది. whose composition of devotional songs and Baba are sung at all Baba centers. అన్ని బాబా సెంటర్లో మధుసూదన్ పాటలే పాడుతున్నారు కదా, అదేమిటి మధుసూదన్ గురించి ఇలా చెప్తున్నాడు అని ఆశ్చర్యం కలిగింది. ఎరిచ్ జస్ట్ హీ వుడ్ సై ఉఫ్ అని పెద్ద నిట్టూర్చాడు పాపం ఎరిచ్ ఇదంతా విన్న తర్వాత. nodded his head and started telling Baba stories to the pilgrim seated in the మండలి హాల్. ఈ గొడవ వదిలేసి వాళ్ళకి బాబా కథలు చెప్పడం మొదలుపెట్టాడు మండలి హాల్లో ఉన్నటువంటి సందర్శకులకు. when the program was over I asked Erich, అయిపోయింది ప్రోగ్రాం, నా మనసులో శంక మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడు ఎరిచ్ దగ్గరికి వెళ్ళాను. whether the question he asked the Pune lover were about Madhusudan, whose Baba songs were sung everywhere. బాబా ప్రపంచం అంతా చాలా ఆనందంగా పాడుకుంటున్నటువంటి ఆ పాటలు రాసిన మధుసూదన గురించేనా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడింది అని అడిగాను. ఎరిచ్ సెడ్ ఎస్, కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే, మధుసూదన్ గురించే. దేర్ వాజ్ డిస్బిలీఫ్ ఇన్ మై ఎక్స్ప్రెషన్. నా మొహంలో నేను నమ్మను అన్నట్టుగానే నేను చూశాను ఎరిచ్ కేసు. యూ మీన్ టు సే హీ హెజ్ లెఫ్ట్ బాబా, అంటే మధుసూదన్ బాబాను వదిలేశాడనా నీ అభిప్రాయము అని అడిగాను. ఎరిచ్ సెడ్ వెరీ స్లోలీ, నెమ్మదిగా అన్నాడు ఎరిచ్, ఐ డూ నాట్ నో దట్. అదైతే నాకు తెలియదు సుమా, ఓన్లీ బాబా నోస్ దట్. ఒక్క బాబాకి మాత్రమే తెలుసు ఆ విషయం. బట్ ఇట్ అపియర్స్ దట్ ఫర్ నౌ హీ డస్ నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ బాబా ఆర్ హిజ్ లవర్స్. కానీ నాకు అనిపిస్తూ ఉన్నది ఏమిటంటే ప్రస్తుతానికి బాబాతో కానీ బాబా ప్రేమికులతో కానీ ఎలాంటి సంబంధము పెట్టుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అది ఇప్పటికీ నాకు అనిపిస్తున్నటువంటి. ఈ అపియర్స్ టు హ్యావ్ లెఫ్ట్ ద ఫోల్డ్. మనకు కనిపించినంత మేరకు బాబా పరిధి నుంచి అతను తొలగిపోతున్నట్లే లెక్క. ఐ ఆస్క్డ్ ఎరిచ్, అప్పుడు ఎరిచ్ని అడిగాను, వాట్ హ్యాపెండ్ దట్ మధుసూదన్ టుక్ సచ్ ఏ స్టెప్. ఏమైనా ఇంత భయంకరమైనటువంటి ఆ అడుగు వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎరిచ్ వాజ్ వెరీ రిలక్టెంట్ టు టాక్ మోర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అతని మొహంలో చాలా విముఖత కనపడింది, ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి అతనికి ఇష్టం లేదు. బట్ వెన్ హీ ప్రెస్డ్ హిమ్ హీ సెడ్, కానీ నేను ఒత్తిడి తెచ్చాను. వాట్ కెన్ హ్యాపెన్, ఏమై ఉంటుంది? It is always the assertions of the false ego that create such situations which lead you away from Baba. చూడండి ఎంత ముఖ్యమైన విషయము. నీ అహముందే ఇది మహాప్రమాదకారి.
అది చాలా అసత్యమైనటువంటి అసర్షన్స్. అంటే హ్యాట్ నేను ఇలా అంటాడా, ఊరుకోకు నువ్వు లోపల నుంచి అది పొడుచుకుని వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితే నిన్ను బాబా నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. వాట్ మోర్ ఈజ్ దేర్ టు ఇట్? ఇంతకంటే ఏముంటుంది కారణం? ఐ వాజ్ ఫీలింగ్ వెరీ డిస్టర్బ్డ్ వెన్ ఐ ఫస్ట్ థాట్ ఆఫ్ దిస్. అసలు ఈ ఆలోచనే నాకు సిద్ధంగా లేని మధుసూదన్ లాంటి వాడు అహం అతన్ని బలి తీసేసుకుందా? ఇంత ప్రమాదమైన పరిస్థితి జరిగింది. అంత పెద్దవాడు, అన్ని పాటలు, అతని పాటలు బాబాకి ఇష్టం. ఎన్నోసార్లు బాబా స్వయంగా పాడు 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 అని, డూ యు నో దిస్ మధుసూదన్ అని బాబాయే పరిచయం చేసేవాడుతని లేవమని. అలాంటి వాడు అతని అహానికి బలైపోయి బాబాకి దూరం అయిపోయాడని నేను నమ్మలేకుండా ఉన్నాను. What disturbed me was the thought that if someone like Madhusudan could sleep and lose his hold on Baba's Daman, then what chance did I have? నాకు పెద్ద భయం వేసింది ఏమిటంటే, మధుసూదన్ లాంటి వాడే జారిపోతే ఇక నా పరిస్థితి ఏమిటి? ఇక అతి సామాన్యుణ్ణి, నేను అల్పుణ్ణి. ఆయన అన్నేళ్లు బాబాతో ఉండి ఆయన సహచర్యాన్ని అనుభవించి ఆలింగనాలు పొంది ఆయన చేతి గోరుముద్దలు తిని అంత అద్భుతంగా సాన్నిహిత్యాన్ని అనుభవించిన వాడు అహం యొక్క ప్రకోపానికి ఇలా బలి అయిపోయి ఆయన్ని విడిచిపెట్టేస్తే నాలాంటి అర్భకుడి పరిస్థితి ఏమిటి? ఇది ఆలోచించడానికే భయం వేసింది నాకు. ఇట్ వాజ్ టోటల్ షేకెన్ అప్. నేను మొత్తం కదిలిపోయాను నేనంతా. అండ్ అనదర్ అకేషన్ ఐ ట్రై టాకింగ్ విత్ మన్సారీ అబౌట్ దిస్. ఇది నాలో దొలిచేస్తూనే ఉంది, వదల్లే. మళ్ళీ మెహరాబాద్ వెళ్ళాను. అక్కడ మన్సారీ దగ్గర కూడా కరిపాను. ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి అని. ఎక్స్ప్రెసింగ్ హౌ డిస్టర్బ్డ్ ఐ ఫెల్ట్. నాకు ఎంత భయం వేస్తుందో నేను మన్సారీకి చెప్పాను. మన్సారీ జస్ట్ నరేటెడ్ an episode of how during one of the bhajan singing program when Madhusudan was singing the song about the Daman not sleeping, Baba stopped Madhusudan and said to him, అప్పుడు మన్సారీ బాయి నీకు ఒక తమాషా చెబుతాను. మధుసూదన్ ఒక పాట రాశాడు బాబా కొంగు పట్టుకుని ఉండడము, అది జారిపోకుండా ఉండడము గురించి. ఆ పాట ఏమిటి సార్? అది దామను నా చోటేనా అని ఆ పాట. అది అంటే బాబా కొంగు జారిపోకుండా జాగ్రత్త 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 అని పాట రాశాడు. అది పాడుతుంటే అలాగాగు నాయన ఒక్కసారి అన్నారు బాబా. అండ్ సెడ్, hold fast to a daman with both hands, for situations will so arrange that you will not realize how your hold has slipped. బాబా చెప్పారు, రెండు చేతులతో నా కొంగు గట్టిగా పట్టుకో. ఎందుకంటే పరిస్థితులు ఎంత విషమంగా మారిపోతాయంటే ఒక చెయ్యి పట్టుకుంటే నీ పట్టు సరిపోకపోవచ్చు. ఇది చాలా కాలంగా ఉన్నానని పట్టుకుని అనుకుంటా, కానీ ఇందులో నిజంగా ఖాళీ చెయ్యి ఉండొచ్చు, ఇలాగే ఉంటుంది. ఆ కొంగు ఎప్పుడూ జారిపోయి ఉండవచ్చు. జాగ్రత్త, రెండు చేతులతో పట్టుకో అని చెప్పారు ఆ పాట ఆపించి. బాబా రిపీటెడ్ దిస్ టు మధుసూదన్ సెవరల్ టైమ్స్. ఒకసారి కాదు 10 సార్లు చెప్పారు బాబా అదే మాట. మళ్ళీ 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 చెప్పారు. మన్సారీ యాడెడ్ అంటూ మళ్ళీ మన్సారీ చెప్పింది. బాబా ట్రైడ్ వార్నింగ్ మధుసూదన్ అబౌట్ వాట్ వాస్ టు కమ్. అంటే అతనికి రాబోయే ప్రమాదం గురించి ఆయన ప్రేమ వలన సూచించారు. రే జాగ్రత్త నాన్న, జాగ్రత్త జాగ్రత్త, నువ్వు పాట అయితే రాశావు, చాలా అందంగా పాడుతున్నావు, కానీ నీకే ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్త అని బాబా చెప్పారు. హ్యాడ్ హీ బీన్ మోర్ అలర్ట్ అండ్ టైటెన్ హిస్ గ్రిప్ అండ్ బాబాస్ దామన్ విత్ మోర్ రిమెంబరెన్స్, ప్రాబబ్లీ ఆల్ దీస్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. అప్పుడు అతను ఆ మేలుకొలుపు తెచ్చుకొని ఒక్కసారి భుజాలు సవరించుకొని, అమ్మో బాబా ఇలా చెప్తున్నాడంటే నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని మేలుకొని ఉంటే ఈ అవాంతరము అతను నివారించగలిగి ఉండేవాడు. మన్సారీ స్టేట్మెంట్ లెఫ్ట్ మీ ఈవెన్ మోర్ డిస్టర్బ్డ్. ఇంకా భయం వేసింది నాకు. అంటే ఎవరికైనా జారిపోతుందన్నమాట అని ఇంకా భయపడ్డాను నేను. బాబా బీయింగ్ గాడ్ వార్న్డ్ మధుసూదన్ అబౌట్ వాట్ వాస్ టు కమ్. భగవంతుడయ్యిండి కూడా
బాబా రాబోయే పరిస్థితి గురించి చెప్పాడు. ఒరే జాగ్రత్తరా నాన్న అని హెచ్చరించాడు. యాజ్ గాడ్ హీ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఇట్ టు. కానీ ఆయన భగవంతుడు కదా, కావాలంటే ఇలాగని అది జరగకుండా ఆపి ఉండొచ్చు కదా, ఉండగలడు కదా. బట్ హీ అలౌడ్ మధుసూదన్ టు స్లీప్. అంటే ఆయనకి తెలిసి కూడా పోతే పోనీ అని ఆయన వదిలేశాడన్నమాట. మధుసూదన్ జారిపోయేలాగూ ఆయన అనుమతించాడన్నమాట. వై డి హీ డూ సచ్ ఏ థింగ్? అసలు ఎందుకు చేస్తాడు అలాగ బాబా? ఎందుకు చేస్తాడు? I was now even more disturbed that Baba as God allowed one of his close lovers who wrote such powerful love songs to sleep like this. ఇంత ప్రేమ గీతాలు రాసినటువంటి ఒక మహాప్రేమికుణ్ణి ఇలాగ జారిపోవడానికి ఎందుకు అనుమతించాడు బాబా? ఇది ఇంకా భయం ఇస్తుంది నాకు ఈ విషయం. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 4వ వాల్యూంలో ఉన్నాం. చాలా దూరం వచ్చేసాం. 1, 2, 3, 4 4లోకి వచ్చాం. ఇంకొక వాల్యూమ్ 5 ఒకటి ఉంది. దీనిలో నిన్న మనం చదువుతూ ఉన్నటువంటి చాప్టర్ ఏమిటంటే, బాబాయే తన ప్రేమికుల కొంగును పట్టుకుని ఉంటూ ఉంటాడు అనేటువంటి అధ్యాయం చదువుతూ ఉన్నాం. దీనిలో రుస్తం ఏం చెప్తున్నాడంటే, చాలామంది పాత తరం బాబా ప్రేమికులు మెహరాజాద్ వస్తూ ఉండేవారు. వాళ్ళందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. వాళ్ళందరినీ సందర్శకులకు పరిచయం చేసి వాళ్ళ అనుభవాలు పంచుకోమంటూ ఉండేవాడు. అలా ఒక ఆయన వచ్చాడు, పూనా సెంటర్కి చెందినవాడు. వెంటనే ఇరిచి అడిగాడు, ఏమయ్యా మధుసూదన్ ఎలా ఉన్నాడు? వస్తున్నాడా? సెంటర్ కార్యక్రమాల్లో హాజరవుతున్నాడా? అందరు ప్రేమికులతో మాట్లాడుతూ ఉన్నాడా? లేదు అని చెప్పాడు. మధుసూదన్ అంటే పూనా సెంటర్కి చెందినటువంటి ఒక ప్రసిద్ధి చెందిన మహా కవి గాయకుడు. బాబాకు చాలా ఇష్టమైనటువంటి కవి. అతను జహాకల్పన అని పాడుతూ ఉంటారు హారతి, అది ఆయనే రాశాడు స్వయంగా. సరే రావటం లేదు అని చెప్పాడు. మరి మీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎందుకు రావటం లేదయా, ఏమిటి పరిస్థితి అని అడిగారు. నేనే వెళ్ళాను స్వయంగా. నాతో ఇష్టపడలేదు అతను. కాసేపు అయిన తర్వాత మీరు వెళ్ళిపోతే నా పని నేను చూసుకుంటాను, ఒక్కడిని ఉండాలని ఉంది నాకు అని నన్ను పంపించేశాడని చెప్పాడు. ఇతను రుస్తుం అంటున్నాడు, చాలా భయం వేసింది నాకు. అంతటి మహాప్రేమికుడే అలా బాబాను వదిలేసి వెళ్ళిపోతే ఇంక నా సంగతి ఏమిటి? అయినా అంత ప్రేమమయ్యండి ఆయన ఎలాగ ఒకడు జారిపోతుంటే వదిలేస్తాడు? ఎందుకు వదిలేయాలి ఆయన అని నాకు భయం పట్టుకుంది. ఇది అందరూ వెళ్ళిపోయి కిరీచిని నేను అడిగాను కూడా గుచ్చిపుచ్చి, ఎందుకు అలా వదిలేశాడు అని. ఇక ఆ సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఇరిచికి ఇంట్రెస్ట్ లేదు అతనికి. మనసు యొక్క వికారము, ఈ అహము ఉంది. ఈ అహము ఎంత పెద్ద భయంకరమైన ఉపద్రవాన్నైనా సృష్టిస్తుంది. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఆన్సర్స్ ఐ వాజ్ గెటింగ్. నాకు ఎందుకు ఈ సమాధానాలు నాకు నచ్చటం లేదు. అందరూ చెప్తూ ఉన్నారు ఇలాగా నచ్చటం లేదు. సో వన్ డే ఐ కన్ఫ్రంటెడ్ ఇరిచ్ అగైన్ అదర్ సబ్జెక్ట్. ఒకనాడు ఇరిచ్ తోటి భేటీ వేసుకున్నాను నేను ఇదే విషయం మీద. ఇరిచ్, ఐ డోంట్ వాంట్ టు నో వాట్ హ్యాపెండ్. జరిగింది ఏమిటో నాకు అనవసరం, వదిలే ఏదో ఇష్యూ ఉంటుంది అదే నాకు అనవసరం. ఐ వాంట్ టు నో వై ఇట్ హ్యాపెండ్. ఎందుకు జరగనిచ్చాడు బాబా దాన్ని? అసలు అలాంటి అంత పెద్ద నష్టం కదా అతనికి బాబా కొంగు వదిలేయడం అంటే. మరి అంత పెద్దవాడు ఎందుకు దాన్ని జరగనిచ్చాడు? వై డిడ్ బాబా అలౌ మధుసూదన్ టు స్లీప్? అండ్ ఇఫ్ సమ్మన్ లైక్ హిమ్ స్లీప్స్, వాట్ ఛాన్స్ ద సమ్మన్ లైక్ మీ స్టాండ్? ఎందుకు అలాగా జారిపోనిచ్చాడు? మరి నాలాంటి పరిస్థితి ఏమిటి అతనే జారిపోతే? All this disturbs me a lot and I want you to say something on a subject. అంచేత నాకు చాలా భయంగా ఉంది ఇది. నేను నన్ను కూడా ఒకసారి ఇలా వదిలేస్తాడు పోయినా. అంచేత నువ్వేదో ఒకటి నాకు చెప్పాలి ఈ విషయం మీద కొంచెం గట్టిగా అని అడిగాను. ఎరిచ్ వాజ్ క్వైట్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలాసేపు ఎరిచ్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. బిఫోర్ ఈ సెడ్ వెరీ స్లోలీ, నెమ్మదిగా ఇలా చెప్పాడు, ఇట్ వాజ్ నాట్ బాబా హూ మేడ్ హిమ్ స్లీప్. బాబా అతన్ని దూరంగా తోసేయలేదు సుమ, నువ్వు అనే మాట తప్పు. బాబా అతన్ని దూరంగా నెట్టేయలేదు. ఇట్ వాజ్ హిజ్ ఫాల్స్ ఈగో. అతని అహంకారం ఉందే, ఆ అహంకారమే అతన్ని బాబాను దూరంగా తోసేసింది. He should have been alert to the fact that a false ego finds ways and means to lead one astray under one pretext or the other. బాబా అన్నిసార్లు వార్నింగ్ టు మై లవర్స్ ఎందుకు ఇచ్చాడు?
నా ప్రేమికులకు హెచ్చరిక 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 అని ఈ మనసు తొంటరి. చిన్న అవకాశం దొరికితే చాలు ఆయన వదిలేసి పక్కకి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది, నష్టం కలిగిద్దామని చూస్తూ ఉంటుంది. అది మరి అన్నిసార్లు ఆయన చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మనం క్రైస్తు జ్ఞాపకం ఉంది కదండి, క్రైస్తు ఎవరండి ఆయన? తెల్లారేటప్పటికి 3 సార్లు వదిలేస్తాడు. డేనియల్ పీటర్ లాస్ట్ డేకి ముందు అంటే మర్నాడు సిలువ వేసేస్తారనగా ఆ రాత్రి క్రైస్తు చెప్పాడు, తెల్లవారేసరికి తెల్లవారిలోగా 3 సార్లు నన్ను తిరస్కరిస్తావు. ఏడ్చాడు పీటర్, నేను నిన్ను తిరస్కరించడమా? నేను ఎంత నీకు విధేయును నీకు తెలియదా అని బాధపడ్డాడు. లేదు, అలాగ ఉంది భగవంతుడి ఇచ్చ, నువ్వేం చేయలేవు అన్నాడు. ఇలాగ అన్నాడో లేదో రాజభట్లు వెతుక్కుంటూ వచ్చారు. క్రైస్తవ మనుషులు ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు, మాటలు వినబడుతున్నాయి అన్నాడు. పట్టుకోండి అంటే అందరూ పారిపోయారు, క్రైస్తుతో సహా పారిపోయారు. వీడు దొరికిపోయాడు. ఇడిగి క్రైస్తవ మనిషి అబ్బాయి క్రైస్తుకి నాకు సంబంధం లేదన్నాడు, దెబ్బలు తినాల్సి వస్తుందని. అలాగే 3 సార్లు అనేసాడు. 3వసారి అనేసాక క్రైస్తవ మాట మళ్ళీ వెలిగింది. అయ్యో అని ఏడ్చాడు పాపం. అంటే అలాగూ పరిస్థితి అంత ప్రమాదంగా పాపం అతను అనుకుని అన్న మాట కాదు అది, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అన్నాడు. కానీ అతను క్రైస్తుని తిరస్కరించాడు. బాబా కూడా అలాగే చెప్పారు. ఏం చెప్పారు? నీకు తెలియకుండా అది గబుక్కుని జారిపోతుంది, ఏమి చేయలేవు, నీవు పట్టుకునే ఉన్నాను అనుకుంటావు కానీ చెయ్యిపోతే ఖాళీగా ఉంటుంది, ఎప్పుడో వదిలేసి ఉంటావు నీవు. పదే చెప్పేవారు బాబా. పరిస్థితులు ప్రాబల్యం ఎలా ఉంటుందండి? ఇక బాబాని విడిచిపెట్టేయడమే మంచిదిరా బాబు, మన వల్ల కాదని కూడా అనిపిస్తుంది. నీకు చాలా కష్టం. మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? మిర్టిల్ బీచ్ దగ్గర పాశ్చాత్యులు అందరూ కూర్చున్నారు, అంతా హోల్డ్ ఆన్ టు దామనండి, ఓకే అప్పుడు బాబా చెప్పారు, ఒక 5 తాజుపాములు జర పాకుంటూ లోపలికి వచ్చేసి అనుకో, మీరు ఎవడైనా ఒక్కడైనా మిగులుతాడా? నాకు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి అన్నారు. నేను ఉంటాను ఇక్కడ ఇలా కూర్చొని, ఇలా ఉన్నారు, వీళ్ళు ఒక్కడన్నా మిగులుతారా? ఎవ్వరూ మిగిలిన బాబా అని చెప్పారు. ఉండవు, కిటికీల్లో దూకేస్తారు, తలుపుల్లో దూకేస్తారు, ఏది దొరికితే ఆ దారిలోంచి పారిపోతారు. ఇజ్ ఇట్ నాట్? అంత కష్టం నన్ను పట్టుకోవడం అంటే అన్నారు. అప్పుడు కూడా అలా కూర్చొని ఉండాలి, బాబా ఉన్నాడు కాబట్టి. మనం ఎవరికి వాడి ఊహించుకుంటే మనం చెప్పొచ్చేది ఉండగలం. బాబా అన్నిసార్లు హెచ్చరించినప్పుడు తన అహము తనని మోసం చేస్తుందేమో అని ఏమరపాటుతో ఆ కుక్క చూడండి, కుక్క డ్యూటీ ఏంటి? అది రాత్రంతా ఇలా చూస్తూ ఉంటుంది. ఎవడన్నా కాళ్ళు చప్పుడు వినపడగానే 2 చెవులు లేచి నుంచుంటాయి అంటే దాని డ్యూటీ అది. అంత అలర్ట్గా మనము ఉండాలి. ఆదికే రాని ఎప్పుడూ చెప్పేవాడు, అవతార పురుషుడు కానీ ఒక సత్యానుభవం పొందిన గురువు కానీ దొరికే వరకు మనసే హెల్ప్ చేస్తుందట మనకి. ఆ మనసు ముందు విశ్వాసం కలిగితే కానీ హృదయాన్ని పరిమించేదటి వెళ్ళడానికి మనసు ముందు కన్విన్స్ అవ్వాలి, ఈయన సరి అయిన గురువు అని. అప్పుడు హృదయం కూడా అక్కడికి వెళ్ళడానికి మనసు ఒప్పుకుంటుంది. ఇదే భాష కదా. అంచేత మరి ఒకసారి గురువు దొరికేసేక ఆ మనసు డ్యూటీ మారిపోవాలట. కొత్తగా ఇంక వెతకడం, టార్చలైట్ వేసి ఏ గురువు ఉన్నాడు వెతకి డ్యూటీ అయిపోయింది కదా. ఆ డ్యూటీ ఏమిటి? పోలీస్ డాగ్, ఒక కుక్కలాగా ఒక చైన్ వేసి కట్టేయాలట. జాగ్రత్తగా చూడు, ఇప్పటికి నీకు దొరికినటువంటి నిధిని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఏదైనా వస్తే మురుగు, నువ్వు చెవులు రెట్టించి విను జాగ్రత్తగా అని దానికి డ్యూటీ అప్పచెప్పాలట. అలా కాషాయ కొట్లు వేసుకుని ఎవడన్నా వస్తున్నాడు అని కూడా, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి, మనకు వద్దు, దొరికిన ఆయన చాలు నాకు అని అది మనకి చెబుతూ ఉండాలట. అది చెప్తున్నాడు ఇక్కడ. మనం ఆయన హెచ్చరించినప్పుడు దామాను నా చూటేనా అని ఒక పాట కూడా రాశాడు. అది పాడుతూ ఉన్నప్పుడు బాబా ఏమన్నారు? జాగ్రత్త సుమ, నువ్వు మరీ జాగ్రత్తగా ఉండు అని కూడా బాబా చెప్పారు అది పాడుతూ ఉన్నప్పుడు. ఎందుకని ఆయన తెలుసు ఈ ప్రమాదం వస్తుంది అని. అయినా అతను పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. ఎరిచ్ దెన్ యాడెడ్, ఎస్ యు ఆర్ రైట్ వెన్ యూ సెడ్ ఇఫ్ హీ కెన్ స్లీప్ సో కెన్ యూ ఆర్ ఎనీ వన్ ఎల్స్. నువ్వు అన్నావే ఆయనే జారిపోతే నేను అసలే మహాప్రమాదం, నేనే జారిపోవచ్చు, ఎవడైనా జారిపోవచ్చు అన్నావు కదా, అది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎవడు కూడా అబ్బే నాకేమవ్వదు సార్ అనుకుంటే అయిపోయేవాడు. ఎందుకని బాబా ఒక లక్ష్మణ రేఖ గీశాడు ఇలాగా. అది దాటేసిన తర్వాత ఆయన రక్షణ మనకు గ్యారంటీ లేదు. లక్ష్మణ రేఖ గీసి దాటకరా అన్నాడు. దాటకుండా ఉంటే ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది మనకి.
దాటిస్తే ఆయన ప్రొటెక్షన్ ఉండదు కదా. అందుకని ఎవడైనా సరే ఆ ప్రమాదమునకు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరికి ఎక్సెప్షన్ లేదు. వీడికి అక్కర్లేదని బాబా ఎవరికి చెప్పలే. దిస్ ఈజ్ టు మై లవర్స్, నా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ హెచ్చరిక వర్తిస్తుంది అని చెప్పాడు. లెట్ దీస్ ఇన్సిడెంట్స్ సర్వ్ యాజ్ ఎ రిమైండర్ టు యూ దట్ ఎనీ వన్ కెన్ స్లిప్ ఎట్ ఎనీ స్టేజ్ ఆన్ దిస్ పాత్. ఈ మార్గములో ఏ దశలోనైనా సరే ఎవడైనా సరే దారి తప్పిపోయేటువంటి ప్రమాదము ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇది సదా గుర్తుంచుకో. ఇది ఈ అనుభవాన్ని. డూ నాట్ గెట్ కాంప్లసెంట్. మనకేం అవదలేదండి, అబ్బాయి మనకేం ప్రమాదం లేదండి, ఇది ఏం కుదరదు. వర్క్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ద టైటనింగ్ యువర్ గ్రిప్ ఆన్ హిమ్ బై రిమెంబరింగ్ హిమ్ మోర్ అండ్ మోర్, బై డిపెండింగ్ ఆన్ హిమ్ మోర్ అండ్ మోర్. అంచేత ఆయన కొంగు మీద నీ చేతులు రెండిటికి పట్టు గట్టిగా బిగించి పట్టుకో. ఎలా చేయాలి అది? ఆయననే సదా స్మరించడము, ఆయన మీదే ప్రతిదానికి ఆధారపడుతూ ఉండడము. బాలనాటు ప్రేయర్ చెప్పాడు, గుర్తుందమ్మా? బాలనాటు ఏం చెప్పాడు మనకి? బస్సులో నుంచుంటాడు, సీటు దొరికితే బాబా సీట్ ఇచ్చాడు నాకు, థ్యాంక్ యూ బాబా అంటాడు. మంచినీళ్ళు కావాలి, ఆ పక్కవాడు ఆ బాటిల్ ఇచ్చాడు, థ్యాంక్ యూ బాబా, యూ హ్యావ్ గివెన్ మీ వాటర్. అంటే ఏది మనకు సాయం అందినా సరే అది బాబాయే ఇచ్చాడు అని థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయన మీదే ఆధారపడాలి. ఆకలేస్తుంది బాబా, ఆకలేస్తుంది అయ్యా, ఆయన మీదే ఆధారపడాలి. అలాగే ఉంటే మనకు అది ఇంకా ఆయనతో బాంధవ్యము పెరుగుతూ ఉంటుంది. బీ అలర్ట్ టు ద ఫాల్స్ అసర్షన్స్ ఆఫ్ ది యుగో. ఈ అహం చాలా రకరకాల విషయాలు కొండ బద్దలు కూడా చెప్పేస్తుంది, ఇది కరెక్ట్ అని. జాగ్రత్తగా ఉండను, దాన్ని నమ్మకు. ఫాల్స్ ఈగో అంటే ఏమిటి? మాయకు అంటి పెట్టుకుని ఉన్నటువంటి నాలో ఉన్న నేను. రెండు నేనులు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఒకటి సత్యమైన నేను, భగవంతుడికి అనుసంధానం కలిగి ఉంటుంది ఒకటి ప్రపంచానికి లింక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఒకటి. ఇది ఎప్పుడు అన్ని కొండ బదులు కూడా చెప్తూ ఉంటుంది. కీప్ యువర్ హెడ్ ఆల్వేస్ బౌడ్ డౌన్ అట్ హిస్ ఫీట్ అండ్ కీప్ బెగ్గింగ్ హిమ్ టు హెల్ప్ యూ టైట్ ఇన్ యువర్ గ్రిప్ అని దామన్. ఎప్పుడు బుర్రెత్తి నిలబడకు, నీ బుర్ర ఎప్పుడు ఆయన పాదాల మీదే పెట్టు, అలాగే ఉంచు. బాబా నీ పాదాల మీదే సదా ఇలాగే ఉండి చనిపోవాలి నేను, అప్పుడు అలాగే నన్ను ఆశీర్వదించు అని ఆయన సాయం అడుగుతూ ఉండాలి. కీప్ ఆస్కింగ్ హిమ్ ఫర్ హిస్ గ్రేస్. తండ్రి నీ అనుగ్రహాన్ని కురిపించి, నీ దయను నా మీద కురిపించి నిన్నే పట్టుకుని ఉండేలాగూ సాయం చెయ్యవయ్యా అన్నాడు. అది ఎంత కష్టమో మనకి ఎప్పుడూ బాబా చెప్పేశారు, కొంగు పట్టుకుని ఉండడం. అందుకే ప్రతిరోజు ప్రార్థనలో ఇంక్లూడ్ చేసేసారు దాన్ని. బిలబెడ్ గాడ్ ఎవరిని? భగవంతుడికి ప్రేయర్ చేయమన్నాడు, బాబా పాదాలు పట్టుకుని ఉండేలాగా. చూడండి అది ఆ ప్రార్థన. బిలబెడ్ గాడ్ హెల్ప్ us all కదా, టు హోల్డ్ ఫాస్ట్ టు బాబాస్ దామన్ టిల్ ది వెరీ ఎండ్. బాబా పాదాలు చిట్ట చివరి వరకు పట్టుకుని ఉండేలాగూ నువ్వు మాకు సాయం చేయవయ్యా అని భగవంతుడికి ప్రార్థన చేయమన్నారు బాబా. బిలబెడ్ గాడ్ ప్రేయర్ మనం చూస్తే అంటే అది ఎంత ప్రమాదము పొంచి ఉంటే ఆయన రోజు మననం చేసుకోమంటాడు. అందుకని మనం ఎవడు ఆదమరిచి ఉండడానికి అర్హత లేదు. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట. నాకు పర్వాలేదండి, నాకు ఏమి ఇబ్బంది లేదండి. మన సెంటర్ నుంచి బరూచా గురుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అప్పుడు ఇరిచికి ఉత్తరం రాశారు మన సెంటర్ నుంచి. మీకు తెలుసో లేదో, బాబా ఇలా వార్నింగ్ ఇచ్చాడు కదా, మరి మీ మండలి సభ్యులలో ఒకడైనటువంటి భరూచా ఇలా వెళ్ళాడు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే మీ ఉత్తరాన్ని భరూచాకి అండారు చేసాను, ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు ఆన్సర్ అని ఇరిచి రాశాడు. అంటే బాబా చెప్పింది అది అందరికీ కదా, ఒకరికి ఎక్సెప్షన్ ఉండదు కదా. డాన్ స్టీవెన్స్ కూడా రాశారు. అంచేత అది ఎవరికి ఎక్సెప్షన్ లేదు, అందరికీ చెప్పారు బాబా. కీప్ అపీలింగ్ టు హిమ్ టు షవర్ హిజ్ మెర్సీ, కంపాషన్ అండ్ గ్రేస్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ స్లీపింగ్. ఎప్పుడు అంత ఉపద్రవం నాకు జరగకూడదు బావా, అలాంటి అవాంతరం నీ పాదాలు వదిలేసేటువంటి దురదృష్టం నాకు ఇవ్వద్దు, దయచేసి నీ కృపను వర్షించి నీ అనుగ్రహాన్ని నా మీద కురిపించి నన్ను కాపాడు అని నిరంతరము ఆయనకు మొరపెట్టుకుంటూ ఉండాలి. దట్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యము. ఫర్ ఇయర్స్ మధుసూదన్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ బాబా. ఇతను చెప్తున్నాడు రుస్తం. చాలా ఏళ్ల పాటు
బాబాని విడిచిపెట్టేశాడు ఈ మధుసూదన్ అనేవాడు. వన్ ఫైన్ డే ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్. ఒకనాడు ట్రస్ట్ ఆఫీసులో ఉన్నాను నేను. అండ్ బాలనాటు టర్న్ టు మీ అండ్ సెడ్, బాలనాటు అతను కూడా ఆఫీసులో ఉన్నాడు, నాకేసి తిరిగి ఇలా చెప్పాడు, మధుసూదన్ వాజ్ హియర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎన్నో సంవత్సరాలు బాబాని విడిచిపెట్టేసిన మధుసూదన్ ఈవేళ ఇక్కడికి వచ్చాడు. డిడ్ యూ మీట్ హిమ్, నువ్వు కలిసావా అని అడిగాడు. ఐ డిడ్ నాట్ నో హిమ్, నాకు అసలు అతను ఎవరో తెలియదు, నేను విన్నమే కానీ అతన్ని ముఖతహా చూసి ఇతనే మధుసూదన్ అని నేను ఎరగను. సో బాల్ డిస్క్రైబ్డ్ హిమ్, అప్పుడు చెప్పాడు, ఇలా ఇలా ఉంటాడు, ఇలా గిరజాల తల ఏదో ఉంటుంది కొంచెం అని అతను వర్ణించి చెప్పాడు. అండ్ ఐ టోల్డ్ బాల్ దట్ ఐ హ్యాడ్ సీన్ ది జెంటిల్మెన్ అరౌండ్ ది ఆఫీస్. అయితే అతనైతే చూసానే, ఇందాక ఎవరో ఒక అతను వచ్చాడు, అతను చూశాను, సేమ్ నువ్వు చెప్పిన వర్ణన ప్రకారమే ఉన్నాడు అన్నాడు. బాల్నాటు సెడ్, ఇలా చెప్పాడు బాల్నాటు, ట్రూలీ యూ షుడ్ హ్యావ్ హెర్డ్ వాట్ ఈజ్ సెడ్. అతను ఏం మాట్లాడాడు అది విని ఉండాల్సింది నువ్వు, బాగుండేది అతను చెప్పిన విషయం. ఇట్ జస్ట్ షోస్ హౌ మెర్సీఫుల్ అండ్ కంపాషనేట్ బాబా ఈజ్. అతని మాటలు కనుక వినుంటే బాబా ఎంత దయామయుడు, ఎంత కరుణా సముద్రుడు మనకు కళ్ళ కట్టినట్టు అర్థమయ్యి ఉండేది. మధుసూదన్ వెప్ట్ అండ్ సెడ్, ఏడుస్తూ ఇలా చెప్పాడు మధుసూదన్, ఐ డూ నాట్ నో if I was holding on to Baba's daman or whether my hold had slipped, but I do know one thing, he held on to me. నేను ఆయన కొంగు పట్టుకున్నానా, అది వదిలేసానే, ఇవి నిజంగా నేను గమనించలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పగలను, ఆయన మాత్రం నా కొంగు పట్టుకొని అలాగా వదిలేయకుండా జారిపోకుండా పట్టుకొని నన్ను తన దగ్గరికి లాగాడు. ఎస్, హీ హెల్డ్ ఆన్ టు మీ అండ్ సో ఐ హ్యావ్ కమ్ బ్యాక్. నన్ను పోనివ్వకుండా అలా పట్టుకున్నాడు ఆయన, నేను ఆయన విడిచిపెట్టేసిన అంచేతే నేను మళ్ళీ ఆయన దగ్గరకు రాగలిగాను. కానీ అది చాలా అదృష్టవంతులకి దొరుకుద్దమ్మా, అందరికీ దొరకదు. అది చాలా అరుదుగా, ఒకసారి పోతే ఇక పోయినట్టే. బాబా చెప్పిన ఉదాహరణ రాత్రి చెప్పుకున్నాగా, భూకంపం వచ్చినప్పుడు వీడు బయటకు దూకేసిన తర్వాత అర్రే నా బెల్లం పిల్లలు ఉండిపోయారంటే అయిపోయింది, అది కప్పు కూలిపోతే ఏం చేయగలరు.